ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ప్రకటించిన కావలి గ్రీష్మ తన నామినేషన్ను అసెంబ్లీలో దాఖలు చేశారు. బలహీన వర్గాలకు చెందిన తనకు అవకాశం ఇచ్చిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని పత్రికలపై న్యాయపరంగా పోరాడతాను అంటున్న ఎమ్మెల్సీ అభ్యర్థి కావలి గ్రీష్మతో మా ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. పేరు తెచ్చుకునేందుకు మండలిలో ఎలా ఫైట్ చేయబోతున్నారు, ప్రస్తుతం మండలిలో వైసీపీ సభ్యులు చేస్తున్నటువంటి ఎదురుదాడిని ఎలా ఎదుర్కోబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి కావలి గ్రీష్మ ఉన్నారు. ఆవిడని అడిగి తెలుసుకుందాం. మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీకు కూడా ఇంతమందిలో టీడీపీ సభ్యులు ఎంతమంది ఫైట్ చేసిన వాళ్ళలో మీకు ఈ అవకాశం రావడాన్ని ఎలా తీసుకున్నారు? నిజంగా చాలా లక్కీగా ఫీల్ అవుతున్నానండి. నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత రెస్పాన్సిబిలిటీ నా మీద పెట్టిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ అన్నకి కృతజ్ఞతలండి. యాజ్ ఏ ప్రెగ్నెంట్ లేడీ అండ్ మీరు ఏదో బూతులు మాట్లాడి సీట్ సంపాదించుకున్నారు ఇంతమందిలో అనే వార్తని ఎలా తీసుకుంటారు? ఏదో మీరు చాలా ఫీల్ అయ్యారు ఉదయం నుంచి అనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. నేను పేపర్ చూసిన తర్వాత అంటే నిన్నంతా చాలా హ్యాపీగా ఉండింది. తర్వాత అన్ని డాక్యుమెంటేషన్స్ అవన్నీ రెడీ చేస్తుంటే ఒక్కలో ఇద్దరు పంపించారు. ఇట్లా పంపించిన తర్వాత ఇంకా వీళ్ళ సిస్టమ్ ఇంతే, వీళ్ళు మారరు అని అర్థమైంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం ఒకరి గురించి మాట్లాడేటప్పుడు మనం పరిస్థితి ఏంటి, మన కుటుంబ పరిస్థితి ఏంటి, మనం ఇంట్లో వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన చెల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నాం, మన తల్లిని ఎలా ట్రీట్ చేస్తున్నాం అనుకొని జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి డిఫరెన్సియేషన్ లేనప్పుడు నా గురించి కూడా అలాగే మాట్లాడతారు కదండి. ఎలా ఎదుర్కోబోతున్నారు? ఎమ్మెల్సీలో అంతమంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, ఎలా సపోర్ట్ చేయబోతున్నారు? అర్థం వస్తున్నారు. గట్టిగానే ఎదుర్కొంటాము, కరెక్ట్ పాయింట్స్ పెడతాము, కరెక్ట్ లెక్కలు ఏవైతే ఉన్నాయో అన్ని మాట్లాడతాము. తప్పుడు లెక్కలు ఇస్తూ తప్పుడు మాటలు మాట్లాడుతూ కౌన్సిల్లోని ఏదో ప్రజల్ని మభ్యపెట్టడానికి ట్రై చేస్తున్నారు కాబట్టి ఆ లెక్కలన్నీ కరెక్ట్ డీటెయిల్స్ ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇప్పుడు ఈ సాక్షి పత్రిక రాసిన కథనం మీద ఫస్ట్ ఎమ్మెల్సీగా తీసుకున్న తర్వాత ఏదైనా లీగల్ గా ఫైట్ చేస్తారా? ఏమనండి, చెయ్యాలి కదా. వీళ్ళకి వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మనం లీగల్ గా వెళ్ళకపోతే ఎలా అవుతుంది? అది కూడా జస్టిస్ కొత్తపల్లి పున్నయ్య గారు మనవరాలని లీగల్ గా ఖచ్చితంగా వెళ్తాను. ఖచ్చితంగా ఏదైతే తన పైన తప్పుడు ప్రచారాలు వేసినటువంటి పేపర్ల పైన ఖచ్చితంగా కోర్టులో దాఖలు చేస్తానని చెప్తున్నారు. దాంతో పాటుగా తనకిచ్చినటువంటి అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు తనపై ఇచ్చిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నిస్తానని కావలి గ్రీష్మ చెప్తున్నారు. కెమెరా పర్సన్ హరీష్తో కాంతి, హెచ్ఎం టీవీ, విజయవాడ.